మౌన పోరాటం మౌన పోరాటం. ఆవిడ గారు ఆడమన్నట్టల్లా ఆడుతున్నాడు, చెప్పిందల్లా నమ్ముతున్నాడు, చెయ్యమన్నట్టు చేస్తున్నాడు. అసలు మీ అన్నయ్య బతికుంటే నాకీ అవస్థలుండేవి కాదు కదా చిత్ర. ఈ పాటికి మన ఇంటి వ్యవహారాల్ని, బిజినెస్ వ్యవహారాల్ని అన్నీ చూసుకునేవాడు. మీ నాన్నని కూడా కంట్రోల్లో పెట్టగలిగేవాడు. మన దురదృష్టం కొద్దీ ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ లో చనిపోయాడు. మరి దుర్గమ్మ మురారి అన్నే నా తోడబుట్టినవాడు అంటుంది కదా మమ్మీ. నేననుకున్నదే జరిగింది. ఆ దుర్గ నా కూతురి వైపు నుంచి నరుక్కొచ్చి మొత్తానికి మురారే తన అన్నయ్య అని దీన్ని గుడ్డిగా నమ్మేలా చేసింది. ఇప్పుడు దీని మెదడులో ఉన్న ఆ అబద్ధపు నమ్మకాన్ని నేను చెరిపేయాలి. టోటల్ గా రాజశేఖర్ దుర్గ వైపు వెళ్లిపోయాడు. ఇప్పుడు ఇది కూడా అటువైపు వెళ్లిపోతే దుర్గ బలం పెరిగిపోతుంది. మురారి సింహాసనం మీద కూర్చుంటాడు. నేను ఒంటరిదాన్నైపోతాను, వీధిన పడతాను. ఏంటి మమ్మీ ఆలోచిస్తున్నావు? మార్చేసింది చిత్ర. ఆ దుర్గ నిన్ను పూర్తిగా మార్చేసింది. మురారికి విషం పెట్టేనని మీ నాన్నతో అబద్ధం చెప్పి నన్ను తిట్టించింది. ఏ రోజు చెయ్యి చేసుకుని మీ నాన్నతో నన్ను కొట్టించింది కూడా. ఇప్పుడు మురారే నీ అన్నయ్య అని నీ మనసులో ఒక ముద్ర వేసేసింది. అన్నం పుణ్యం తెలియని అమాయకురాలివి కాబట్టి నువ్వు గుడ్డిగా నమ్మేశావు. ఇదంతా దుర్గ ప్లాన్. దుర్గకు మనసులో ఎంత దుర్బుద్ధి లేకపోతే తను ద్వేషించే మీ నాన్న పెళ్లి రోజుకొస్తుంది. అందరి ముందు తను మంచిది అని నిరూపించుకోవడం కోసం మన ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్ కొచ్చింది. తనకెలాంటి స్వార్థం లేదు అనిపించుకోవడానికి వచ్చింది. దుర్గ ఇదంతా చేస్తుంది మీ నాన్నను తన బుట్టలో వేసుకోవడానికి. మీ నాన్న కూడా ఆల్రెడీ తన మాయలో పడిపోయాడు. అయ్యో, నేను మోసం చేసినా కూడా దుర్గ నన్ను క్షమించి పెళ్లి రోజుకు వచ్చేసిందే అన్న సింపతికి పడిపోయాడు మీ నాన్న. నువ్వేమో దుర్గ మాటలు నమ్మి మురారియే నీ సొంత అన్నయ్య అన్న భ్రమలో పడిపోయావు. దుర్గే నిన్నిలా భ్రమలో పడేలా చేసింది. ఒకవేళ మురారియే నా సొంత కొడుకైతే నాకా ఫీలింగ్ రావాలిగా. నేనే నవమాసాలు మోసి కన్నది వీణ్ణే అన్న ఫీలింగ్ అంతో ఇంతో వాణ్ణి చూడగానే నాకు కలగాలిగా చిత్ర. మరి ఆ ఫీలింగ్ నాకెందుకు కలగడం లేదు? ఎందుకంటే వాడు నా కన్న కొడుకు కాదు కాబట్టి. వాణ్ణి ఎప్పుడు చూసినా మన ఆస్తిని కొట్టేయడానికొచ్చిన శత్రులాగానే కనిపిస్తున్నాడు. ఇదంతా పక్కా దుర్గ ప్లాన్. దుర్గమ్మ అలాంటిది కాదు మమ్మీ. నేను చెడ్డదాన్ని, స్వార్థపరురాల్నే అని ఎవరో తన నుదుటిన రాసుకోరు చిత్ర. మనమే అలాంటి వాళ్ళని కనిపెట్టాలి, జాగ్రత్తగా ఉండాలి. మీ నాన్న నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు అంతంత మాత్రమే. నేను వచ్చిన తర్వాత మా నాన్న సపోర్ట్తో ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నావు. ఇందులో సగం ఆస్తిని కొట్టేయాలని ఆ దుర్గ ప్లాన్ చేసింది. ఇది ఎంతవరకు న్యాయమో నువ్వే ఆలోచించు చిత్ర. నేనేం ఆలోచించినా అది నీకోసమే. మురారి అయితే మాత్రం నీ తోడబుట్టినవాడు కాదు. వాడు నా కడుపున పుట్టలేదు. వాడు మీ నాన్నకి ఆ దుర్గకి పుట్టినవాడు. మీ అన్నయ్య ఆ రోజు చనిపోయాడు, ఇది నిజం. తెల్లవన్నీ పాలు అనుకునే మనస్తత్వం నీది. అందుకే ఆ దుర్గ 4 మంచి మాటలు చెప్పగానే నమ్మేశావు. నువ్వు పెద్దదానివవుతున్నావు,
ఈ సామ్రాజ్యానికి నిన్ను పట్టాభిషేకం చెయ్యాలనుకుంటున్నాను. అలాంటప్పుడు నువ్వెంత తెలివిగా ఉండాలో నువ్వే ఆలోచించుకో. దీనికిది సరిపోదు, ఇంకా బ్రెయిన్ వాష్ చేయాలి. ఈ ఇంట్లో ఉండటానికి నాకు అర్హత లేకపోవడం ఏంటి? ఈ ఇంటి మీద నీకెంత హక్కుందో నాకు అంతే హక్కుంది, అధికారం ఉంది. నన్ను ఇంటి నుంచి వెళ్ళమనే అధికారం నీకు లేదు రాజశేఖర్. నేనేం చేసినా సరే నన్ను తప్పు పట్టే హక్కు నీకు లేదు. గట్టిగా మాట్లాడితే ఈ ఇంట్లో ఉండే అర్హత నీకు లేదు. రాజశేఖర్ ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? హలో రాజశేఖర్. దుర్గా, గుడ్ మార్నింగ్. రాజశేఖర్, నాకు ఈ ఫార్మాలిటీ సిస్టమ్ ఉండదు. విషయం ఏంటో చెప్పు. అప్పటికి ఇప్పటికీ నువ్వేం మాట్లేదు దుర్గా. మంచి ఎప్పుడు స్థిరంగానే ఉంటుంది. చెడే క్షణక్షణానికి ఊసర వెల్లిలా రంగులు మార్చుకుంటూ ఉంటుంది. బాగా చెప్పావు. సరే గాని మ్యాటర్కి వస్తాను. నువ్వు ఒకసారి మా ఆఫీస్కి రావాలి. నీతో కొంచెం మాట్లాడే పని ఉంది. మాట్లాడాలా? దేని గురించి? కొంచెం కాన్ఫిడెన్షియల్ మ్యాటర్, వచ్చాక చెప్తాను. నా కాలేజ్ టైం అవుతోంది, నేను బయలుదేరాలి. దుర్గా, మా ఆఫీస్ నువ్వు వెళ్లే దారిలోనే కదా ఉంది. కొంచెం ఆగి మాట్లాడి వెళ్ళు. నీ టైం 10 నిమిషాల కంటే ఎక్కువ తీసుకోను. దుర్గా ప్లీజ్, కాదనుకో. నువ్వు ఇంతగా రిక్వెస్ట్ చేస్తుంటే మాట్లాడాల్సిన విషయం ముఖ్యమైంది అనిపిస్తోంది. సరే, వస్తాను. థ్యాంక్ యూ దుర్గా. ఫార్మాలిటీస్ వద్దు, వస్తున్నాను. దుర్గా, చిత్ర, రాజశేఖర్ని ఒక భర్తగా నేను అభిమానిస్తాను. ఒక కూతురిగా నువ్వు తనని ప్రేమిస్తావు. నాది తాళి బంధం, నీది రక్త సంబంధం. మనం మన రిలేషన్స్ ని అంతవరకే చూడాలి. దేనికైనా సరే మనం అవసరానికి మించిన విలువనిస్తే ఫైనల్ గా మనకు విలువ లేకుండా పోతుంది. నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు మమ్మీ, కొంచెం క్లారిటీగా చెప్పు. మీ నాన్నతో మనం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. 25 ఏళ్ల క్రితం నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు మీ నాన్న మనస్తత్వం వేరు, ఇప్పుడు మీ నాన్న మనస్తత్వం వేరు. మనిషి పూర్తిగా మారిపోయాడు. మహా స్వార్థపరుళ్లా తయారయ్యాడు. మితిమీరిన స్వార్థం విషంతో సమానం. మీ నాన్నిప్పుడు నిలువెల్లా విషంతో నిండిన తాచుపాములా తయారయ్యాడు. పాము తన పిల్లల్ని తానే తింటుందట. అలా మీ నాన్న కూడా నాకు నీకు హాని చెయ్యాలని చూస్తున్నాడు. ఆస్తి మొత్తం తన చేతుల్లోకి తీసుకోవాలని చూస్తున్నాడు. వారసత్వాన్ని ఆ మురారికి కట్టబెట్టాలని ప్రయత్నిస్తున్నాడు. దుర్గ మీద పాత ప్రేమలు చిగురుస్తున్నాయిగా. ఆవిడ చెప్పిన దానికల్లా తలాడిస్తున్నాడు. మీ నాన్న చేస్తున్న పనుల వల్ల ఆస్తి మొత్తం మన చేతుల్లోంచి జారిపోతుంది. కంపెనీ మీద మనకున్న అధికారం పోతుంది. చివరికి ఒట్టి చేతులతో మిగులుతాం. మీ నాన్న త్వరలోనే మనల్ని కట్టుబట్టలతో రోడ్డు మీదకు వెళ్లేలా చేస్తాడు. నువ్వు చెప్పేది వింటుంటే నాకేదో భయంగా ఉంది మమ్మీ. భయపడ్డం వల్ల మనం మరింత పాతాళంలోకి పడిపోతాం. ఇలాంటి సమయంలోనే మనం ధైర్యంగా ఉండాలి. మీ నాన్న చేసే మోసాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. మన జాగ్రత్తలో మనం ఉంటూ
మీ నాన్న చేసే కుట్రల్ని తిప్పికొట్టాలి. నీకో విషయం చెప్పరా చిత్ర? చెప్పు మమ్మీ. వేరే దారి లేనప్పుడు మనం మోసాన్ని మోసంతోనే ఎదుర్కోవాలి. ఏం చేస్తున్నావు అవంతి? చేయడానికి పనే ఉంది. మీరు నన్ను అసలు ఏ పని చేస్తున్నారు? అందుకే వచ్చి రాని బొమ్మలు వేసుకుంటున్నాను. బొమ్మలు తర్వాత వేసుకుందో గాని ముందు పాలు తాగు. మయూరి, ఇందాకే కదా ఫ్రూట్స్ తిన్నాను. ఇందాకేంటి ఇందాక? దానిమ్మ గింజలు ఆపిల్ ముక్కలు తిని గంటన్నర అయ్యింది. బొమ్మలేసుకోవడంలో మునిగిపోయినట్టున్నావు. నీకు టైం తెలియటం లేదు. సరే పాలు తాగు, చల్లారిపోతాయి. కొంతమంది తిట్టి చంపుతారు, నువ్వు పెట్టి చంపుతున్నావు. అదే మన స్పెషాలిటీ. రేపు పెళ్ళయ్యాక పాపం మురారి ఎలా తట్టుకుంటాడు? మురారి బావా నీలాగా తిండి దగ్గర భయపడే మనిషి కాదు. తిండి దగ్గర రఫ్ ఆడించేస్తాడు. కంకర మిషన్లా కరకరా నవ్లేస్తాడు. ముందు నువ్వు పాలు తాగు. అబ్బాయి బొమ్మ, అమ్మాయి బొమ్మ బాగున్నాయి బొమ్మలు. ఇంతకి మీరు అబ్బాయి కావాలనుకుంటున్నారా, అమ్మాయి కావాలనుకుంటున్నారా? నాకైతే ద్వారకా లాంటి అబ్బాయి కావాలనిపిస్తుంది. మీ బావగారికేమో అమ్మాయి కావాలని కోరిక. మీ ఇద్దరి కోరిక తీరేలాగా కవల పిల్లలు పుట్టేస్తే సరే. మురారి బావ చిత్రలాగా. అదేంటి అలా అంటావు? వాళ్ళు కవల పిల్లలు ఎలా అవుతారు? మురారి దుర్గా మేడం కొడుకు, చిత్ర సువర్ణ అంటే కూతురు కదా. సారీ, నేను ఏదో ఫ్లోలో మాట్లాడేశాను. ఇద్దరు రాజశేఖర్ అంకుల్ పిల్లలే కదా, ఆ ఉద్దేశంతో అన్నాను. ఇట్స్ ఓకే. చారి గారు, నా టేబుల్ మీద రెడ్ ఫైల్ తీసుకుపోయి హెడ్ ఆఫీస్లో ఇచ్చేయండి. నేను సాయంత్రం 4 గంటలకి వాళ్ళని కలుస్తానని చెప్పండి. హాయ్ బావగారు, మీ డ్యూటీ అయిపోయిందా? మా పోలీస్ జాబ్లో డ్యూటీ టైమింగ్స్ అంటూ ఏముండవు మయూరి. 24/7 పనులున్నప్పుడు పరిగెత్తుతూనే ఉండాలి. మధ్యలో టైం దొరికినప్పుడు ఇంటిని పెండ్లాన్ని చూసుకోవాలి. సరే, నేను మీకు టీ తీసుకొస్తాను. బొమ్మలు మంచిగానే వేస్తున్నావు. గీట్లనే ప్రాక్టీస్ చేస్తే పెద్ద ఆర్టిస్ట్ అయిపోతావు. వేళాకోళం చెయ్యక్కర్లేదు ద్వారకా. ఏదో టైంపాస్ కోసం వేస్తున్నానంతే. కానీ ఒక్క విషయంలో నాకు చాలా బాధగా ఉంది అవంతి. ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు తండ్రివి కావడం ఆనందమే కదా. నేను బాధపడుతున్నది నువ్వు ఆడుతున్న అబద్ధం గురించి. ఏమంటున్నావు ద్వారకా? ఏం తెలియనట్టు నటించకు. నీకు ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పడం అబద్ధం. నన్ను ఆట పట్టించడం కోసమో కన్ఫ్యూజ్ చేయడం కోసమో అబద్ధం ఆడినావు. ఇంకా దాన్నే కంటిన్యూ చేస్తున్నావు. ఏం మాట్లాడుతున్నావు ద్వారకా? అబద్ధం ఆడాల్సిన అవసరం నాకేంటి? ఆ విషయం నీకే తెలవాలి. అంటే నేను ప్రెగ్నెంట్ కాకుండానే టాబ్లెట్స్ వాడుతున్నానంటావా? మరి డ్రామా కంటిన్యూ చేయాలనుకున్నప్పుడు తప్పదు కదా. ఇలాంటి విషయాల్లో ఎవరైనా నాటకాలు ఆడతారా? అబద్ధం చెప్తారా? ఏమో, నాకేం తెలుసు. మరి నీకేం తెలుసు? ఆ రోజు నేను తాగొచ్చినప్పుడు మన మధ్య ఏం జరగలేదని మాత్రం నాకు తెలుసు. మత్తులో ఉన్నవాడికి తనేం చేస్తున్నాడో ఎలా తెలుస్తుంది? సరే, ఈ డిస్కషన్స్ అన్ని అనవసరం. రా ద్వారకా, వెళ్దాం. ఏడికి? హాస్పిటల్ కి. ఎందుకు? అబార్షన్ చేయించుకోవడానికి. అవంతి,
నేను ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాను కాబట్టి మిమ్మల్ని అందరినీ వెంటనే ఇక్కడికి రమ్మన్నాను. ఏంటి సార్ అది? మురారి నా కొడుకని మీ అందరికీ తెలుసు. అంటే నాకు దుర్గకు పుట్టినవాడు. చిత్ర నాకు సువర్ణకు పుట్టిన కూతురు. వీళ్ళిద్దరికీ ఆస్తిలో ఎంతెంత వాటా ఇవ్వాలనేది ఒక తండ్రిగా నేనిప్పుడు డిసైడ్ చేయాలనుకుంటున్నాను. మురారి వృద్ధాప్యంలో మా అందరి బాగోగులు చూసుకోవాల్సిన వాడు, నా బిజినెస్లన్నింటినీ కాపాడాల్సిన వాడు. అందువల్ల మురారికి 60%, నా కూతురు చిత్రకు 40% ఇవ్వాలనుకుంటున్నాను. ఆస్తి పంపకాలకు వీలునామాకు సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ కూడా నేను రెడీ చేశాను. ఇప్పుడు దుర్గని రమ్మని చెప్పాను. దుర్గ సమ్మతం తీసుకుని ఈరోజే ఈ డాక్యుమెంట్స్ ని రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేయించాలి. దీనికి మీ అబ్బాయి మురారి ఒప్పుకుంటాడా సార్? అందుకే దుర్గను పిలిపిస్తోంది. తను చెప్తే మురారి ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. సార్, మరి మీ నిర్ణయాన్ని సువర్ణ మేడం ఒప్పుకున్నారా? సువర్ణ ఒప్పుకోవడం ఏంటి? ఇదంతా నా కష్టార్జితం. మొదట్లో సువర్ణ వైపు నుంచి కొంత డబ్బు వచ్చినా అది నాకు కట్నంగా వచ్చిన డబ్బే. అందువల్ల ఎటువంటి నిర్ణయమైనా తీసుకునే హక్కు, అధికారం నాకున్నాయి. ఈ విషయం గురించి మీరెవరూ సువర్ణతో డిస్కస్ చేయకండి. వీరునామా డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ పూర్తయ్యే వరకు మీరంతా నాకు సపోర్ట్గా ఉండండి. మీ అందరి సహాయ సహకారాలు నాకు అందించండి. అంటే ఇదంతా సువర్ణ మేడం గారికి తెలియకుండా చేస్తున్నాడన్నమాట. అది కాదు సార్, ఒకసారి రాదుర్గా, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. కూర్చో. నమస్తే మేడం. నమస్తే. ఏంటి విషయం? మేడం, మన రాజశేఖర్ గారు ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నారు. తన యావదాస్తిలో 60% మురారి పేరు మీద, 40% చిత్ర పేరు మీద రాయాలని నిర్ణయించుకున్నారు. ఆ విషయం గురించి డిస్కస్ చేయడానికి మిమ్మల్ని పిలిపించారు. అవును దుర్గా, ఎంతైనా మురారి మన రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. వాడికి న్యాయం చేయాల్సిన బాధ్యత నాపైనుంది. ఒకప్పుడు మిమ్మల్ని ఏమాత్రం పట్టించుకోకుండా బాధ్యతారహితంగా ప్రవర్తించాను. ఒక భర్తగా నీకు నేను చాలా అన్యాయం చేశాను. కానీ ఇక మీదట అలా చేయాలనుకోవట్లేదు. ఒక బాధ్యత గల తండ్రిగా ఉండాలని ఫిక్స్ అయ్యాను. చూడు, ఇప్పటికే సువర్ణ నా మీద మురారి మీద కోపం పెంచుకునుంది. ఏదో ఆస్తి కోసమే నా కొడుకైన మురారిని తన కొడుకని అబద్ధం చెప్తున్నానంటూ నా మీద నిందలు వేసింది. కాని ఇప్పుడు కూడా చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, మురారి సువర్ణకి నీకు పుట్టిన కొడుకే. అంతేగాని మురారికి ఆస్తి కలిసొస్తుందని నేను అబద్ధం చెప్పడం లేదు. సరే సరే, నేను ఆ రోజే అన్నాను కదా దుర్గా, మీ ఇద్దరిలో ఎవరి కొడుకైతేనే వాడు నా కొడుకే కదా అని. ఇప్పుడు నా వైపు నుంచి నేను చేయాల్సిన పని చేసేశాను. డాక్యుమెంట్లన్నీ రెడీ, రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ రెడీ. నువ్వు మురారిని ఒప్పిస్తే చాలు. తనను ఒప్పించి అక్కడికి తీసుకొస్తే ఈ రోజే వీరునామా రిజిస్టర్ అయిపోతుంది. సారీ రాజశేఖర్, ఈ ప్రాసెస్ కరెక్ట్ కాదు. నీ అంతటి నువ్వు నిర్ణయం తీసుకుని ఆస్తికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం అమలు చేయడం సరికాదు. ఇది నీ కుటుంబ ఆస్తి. అరే, ఇవి నా కష్టార్జితం దుర్గా. అయ్యుండొచ్చు, కానీ నీ కష్టం వెనక నీ కుటుంబం ఇన్వాల్వ్ అయ్యింది. ఉమ్మడి ఆస్తి మీద కుటుంబం అంతా కలిసి నిర్ణయం తీసుకోవాలే గాని ఏ ఒక్కరో మొండిగా ముందుకు వెళ్లకూడదు. దానివల్ల లేనిపోని సమస్యలొస్తాయి. కుటుంబం చీలిపోయే ప్రమాదం ఉంది. ఆస్తి ఉండి కూడా మీకు మనశ్శాంతి లేకుండా బ్రతికే పరిస్థితి ఏర్పడుతుంది. ముందు మురారి తన కొడుకేనని సువర్ణ తెలుసుకోవాలి.
ఆ తర్వాత మీ భార్యాభర్తలిద్దరూ కలిసి మురారి చిత్రకు ఎంతెంత ఆస్తి ఇవ్వాలనేది కలిసి కూర్చుని నిర్ణయించుకోండి. అంతేగాని సువర్ణ ప్రమేయం లేకుండా ఆస్తి పంపకాలు జరగడం కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ ఇంటికి రావడే నాకు ఇష్టం లేదు. వచ్చిన తర్వాత ఈడ మా ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసిర్రు. అసలు ఆ రోజు మా ఫస్ట్ నైటే జరగలేదు. హాస్పిటల్లో డాక్టర్ అవంతి ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేసినప్పుడు నువ్వేం మాట్లాడలేదు? ఆ రోజు డాక్టర్ అన్నారు కానీ నాకు పూర్తి నమ్మకం రాలే.